పాలకూరతో గారెలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఇవాళ పాలకూరతో గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా మినపప్పుని ఒక 1/2 కిలో తీసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు పాలకూర ఒక కట్ట తీసుకొని తరుక్కొని నీట్గా కడుక్కొని ఉంచుకున్నా. ఇది కొత్తిమీర కొంచెం, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఈ మినపప్పుని మనం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్టు, ఈ 2 పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని ఇప్పుడు మెదిగించుకుందాం మెత్తగా. ఇప్పుడు ఇది మెత్తగా మెదిగిపోయింది. దీన్ని గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి, మరీ లావుగా ఉండకూడదు, సన్నగా తరుక్కోవాలి వీటిని. అలాగే ఈ కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని గారెల్లో వేసుకుందాం మనము. ఇందులో కొత్తిమీర, ఉల్లిపాయ, ఈ పాలకూర వేసుకొని బాగా కలుపుకుందాం. పిల్లలు తినగనప్పుడు ఇలా చేస్తే ఇష్టంగా తింటారు గారెల్లో వేస్తే. ఇప్పుడు ఇది మీ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి, మనం మంచిగా కలుపుకోవాలి ఈ పిండిని అంతా. పాలకూరలో బాగా ఏ విటమిన్ ఉంటుంది, చాలా ఇమ్యూనిటీ కూడా ఉంటుంది పాలకూరలో. ఇప్పుడు ఇలాగా మనం కవర్లో అయితే అంటుకోకుండా వస్తాయి గారెలు. ఇందులో బాండీలో వేసుకుందాం. గారెలు బాగా ఫ్రై అయ్యాయి. వీటిని ఇంకొక వైపుకి మళ్ళీ మనం తిప్పుకుందాము. 2 వైపులా బాగా కాలాలి గారెలు, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ గారెలు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. టేస్టీ గారెలు రెడీ అయిపోయాయి.